హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిత్యాస్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్నది కేఎఫ్సి చికెన్ అండి. మామూలుగా మనకు స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కదండి దానిలో, కానీ మనం బాగా స్పైసీతో చేసుకుందాం. ఇవాళ 1 కేజీ చికెన్ తీసుకున్నాను, పెద్ద పీసెస్. అండ్ 5 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టీ స్పూన్లు ధనియా పౌడర్ అండ్ 2 టీ స్పూన్ల ఉప్పు తీసుకున్నాను. ఈ మసాలాస్ బాగా దట్టించి బాగా చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ మజ్జిగ తీసుకున్నాను. 200 ml ఆయిల్ వేపుకోవడానికి డీప్ ఫ్రైకి. మైదా పిండి 1/2 కేజీ తీసుకున్నాను. చూడండి, ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు. ఎంతో స్పైసీ టచ్ ఉండే కేఎఫ్సి టైప్ చికెన్ అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది, లోపల మనకు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, పీసెస్ పెద్దవి తీసుకున్నాను, ఇలా కాట్లు పెట్టాను అనమాట. కట్స్ చేయడం వల్ల ఏమంటే మనకు మసాలా లోపల వరకు వెళ్తుంది బాగా, అందుకు కట్స్ లైట్గా పెట్టాను. మీరు కావాలంటే స్కిన్తో తీసుకోవచ్చు చికెన్ కూడా. నేను స్కిన్లెస్ తీసుకున్నాను, దానికి పెడితే సరిపోతుంది కట్స్ పెడితే. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, తీసుకున్న 2 టీ స్పూన్స్ వేసేసాను. అండ్ 5 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. నేను బాగా స్పైసీగా చేస్తున్నాను, అందుకోసం కారం ఎక్కువ తీసుకున్నాను కాస్త. అండ్ జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియా పొడి అండి. ధనియాల పొడి వచ్చేసి నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, మొత్తం 3 టీ స్పూన్స్లో 1 టీ స్పూన్ పక్కన పెడుతున్నాను, మళ్ళీ యూజ్ చేస్తాను ఇది. అండ్ గరం మసాలా ఇది కూడా 1/2 వేస్తున్నాను, 1 టీ స్పూన్లో సగం వేస్తున్నాను, కాస్త పక్కన పెడుతున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసాను, తీసుకున్న 1 టీ స్పూన్ కూడా. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ప్రతి ముక్కకి బాగా పట్టుకునేలా, మనం తీసుకున్న మసాలాలు పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ప్రతి పీస్కి మనం తీసుకున్న మసాలా పట్టాలన్నమాట, అందుకు బాగా కలుపుకోవాలి మనము పర్ఫెక్ట్గా. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తీసుకున్న మజ్జిగ యాడ్ చేద్దాం. మజ్జిగ కానీ పెరుగు కానీ మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను మజ్జిగ ఉన్నందుకు మజ్జిగ తీసుకున్నాను. దీంట్లో లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూను, ఎక్కువ అవసరం లేదు. మిగిలి ఉన్న గరం మసాలా పొడి, ధనియా పొడి 1 టీ స్పూన్ ఉంది కదా, మిగిలినది అది కూడా యాడ్ చేశాను. అది కూడా యాడ్ చేసి ఇప్పుడు కలుపుకోవాలన్నమాట బాగా. మనం మ్యారినేట్ చేసుకుంటాం అనమాట, నానబెట్టుకుంటాం, అందుకోసం అని మజ్జిగ యాడ్ చేశాను. చూడండి, బాగా కలుపుకోవాలి. ప్రతి చికెన్ ముక్కకి ఇది కూడా బాగా పట్టుకునేలా మనం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని దీన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది మనము. ఇలా కలుపుకొని పెట్టి వేసుకుందాం. దీన్ని మూత మూసుకొని, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 3 అవర్స్ మ్యారినేట్ చేస్తున్నానండి. 3 గంటల పాటు అలాగే పెట్టుకుంటున్నాను పక్కకి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ జ్యూసీగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మసాలా కూడా బాగా పట్టేసుకొని ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మనం మామూలుగా ఇప్పుడు తిన్నప్పుడు, బయట తిన్నప్పుడు కేఎఫ్సీలో పైన క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల మాత్రం మనకి చికెన్ అలాగే ఉంటుంది. మనకి పెద్దగా నచ్చదు, కానీ అలాగే తినేస్తుంటాం. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండకుండా మనం లోపల కూడా స్పైసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాను కదా, ఆ మైదా పిండిలో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు,
ఇది ఆప్షనల్ అండి. బేకింగ్ పౌడర్, మసాలాస్ అన్నీ ఆప్షనల్ అనమాట. అందుకే మీకు స్టార్టింగ్లో చూపించలేదు. ఈ మైదా పిండిలో మీరు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, లేకుంటే లేదు. నేను స్పైసీనెస్ ఎక్కువ ఉండడం కోసం నేను యాడ్ చేశాను అనమాట. లేకుంటే మీరు డైరెక్ట్గా మైదా పిండిని యూజ్ చేయొచ్చు, మసాలా యూజ్ చేయకుండానే. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకున్నానండి. 3 hours తర్వాత తీసుకొని చూపించిన విధంగా చేసుకోవాలి. మనము ఫస్ట్ బాగా ఆద్మి పెట్టుకోవాలి అనమాట. చికెన్ని దాంట్లో వేసి, మైదా పిండి దాంట్లో వేసి కొంచెం దాంట్లో ప్రెస్ చేయాలన్నమాట మనం చేతితోనే. ఈ విధంగా లోపల ఉన్న తడి అంతా పోయి పిండి మనకు పట్టుకునేలా. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక్కసారి డిప్ చేసేసి మళ్ళీ బయటికి తీసేయండి. బయటికి తీసి చికెన్ని నేను చూపించే విధంగా పిండి చల్లుకొని బాగా కవర్ అయ్యేటట్టు పిండి మొత్తం మనకు తీసుకున్న చికెన్ పీస్కి పట్టుకునేలా చూడండి. బాగా కవర్ అయ్యేలా చూసుకోండి. వాటర్లో డిప్ చేయడం వల్ల మనకు ఏమంటే మనకు బాగా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. మనకు కావాల్సిన క్రంచీనెస్ మనకు బాగా తెలుస్తుంది అనమాట ఇలా పట్టుకోవడం వల్ల. తినేటప్పుడు చూడండి బాగా పర్ఫెక్ట్గా పట్టుకుంది. వీలైనంత వరకు దులిపేసి ఇలా పెట్టేసుకోండి. చూడండి మరి ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా వేసేసుకొని కాస్త ప్రెస్ చేయండి. మన హ్యాండ్తోనే చేతితో బాగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న తడి కూడా పోయి మొత్తం పిండి పట్టేసుకుంటుంది అనమాట. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. వెంటనే డిప్ చేయండి వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఈ విధంగా పిండి వేసుకోండి. ఇప్పుడు ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ పిండిని వేస్తూ అలా టచ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఫైనల్గా విదిలిచ్చేయాలి. పిండి టచ్ అయి ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండి అంతా విదిలిచ్చేయాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్నానండి. నేను తీసుకున్న 1 kg చికెన్ చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం, చికెన్ డీప్ ఫ్రై కోసం. ఆయిల్ బాగా కాగనిద్దాం మనము. మనకి ఇప్పుడు ఈ పీస్ బాగా లోపల కూడా స్పైసీగా తయారై ఉంటుందండి. పైనే కాదు మనకు లోపల కూడా స్పైసీగా ఉంటుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. మనకు కారం అంటే బాగా మమకారం కదా, అది బాగుంటుంది. ఆయిల్ కాగిపోయింది, వేసానండి. పక్కన పెట్టుకున్న చికెన్ పీస్ని వేసేసాను. నేను దీంట్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు ఇంకో విషయం ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చికెన్ దాదాపు 10 నిమిషాలు పడుతుంది, 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది డీప్ ఫ్రై కావడానికి. ఇప్పుడే మనకు కలర్ చేంజ్ తెలిసిపోతుంది అనమాట. పైన మనం మధ్యలో రొటేట్ చేస్తూ ఉండాలి. రొటేట్ చేస్తూ చూస్తుంటే 10 to 15 minutes మనకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి పడుతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఇంకా కాస్త కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిందనమాట మనకు. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంకో పీస్ చూపిస్తాను. చూడండి ఈ విధంగా వచ్చింది మనకు. మనకు దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. చిన్న ముక్క అయితే 10 నిమిషాల్లో ఉడికేస్తుంది అనమాట. మనకు పెద్ద ముక్కలు కాబట్టి మనకు 10 నుంచి 15 నిమిషాలు చెప్తున్నాను మీకు. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మనం. చూడండి ఇప్పుడు బాగా కాలింది మనకు కావాల్సిన చికెన్. చూడండి మనం కట్స్ పెట్టాం కదా, లోపల మసాలా కూడా వెళ్ళిపోయింది. క్లియర్గా కనపడుతుంది మనకు. లోపల కూడా బాగా ఎర్రగా కనపడుతుంది. ఎంతో స్పైసీగా ఉంటుందండి మనకు. పైన లోపల కూడా చాలా స్పైసీగా ఉంటుంది. మనం కారం బాగా యాడ్ చేసాం కదా, అందుకే చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకుంటాను, పక్కకు పెడతాను. చూడండి కలర్ అప్పుడే మనకి ఎంతో చేంజ్ అయింది కదా, చూస్తున్నారు కదా, కలర్ చాలా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేస్తున్నాను, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను. లెగ్ పీస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా కట్స్లో మనకు మసాలా పట్టేసుకున్నట్టు క్లియర్గా కనపడుతుంది.
చూడండి, నోరూరించే ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీ అయిన KFC చికెన్ తయారైపోయింది. మీరు ట్రై చేయండి స్పైసీ చికెన్. ఇవే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.